మునగాల మండలం విజయరాఘవపురం ఫుట్బాల్ గుర్తుపై ఓటేసి ఆశీర్వదించండి. సోమపంగు సైదులు గత 15 సంవత్సరాల నుండి విజయరామపురం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామ ప్రజలకు సేవ చేస్తున్నానని బీఆర్ఎస్ పార్టీ మునగాల మండల ఉపాధ్యక్షులు విజయరామపురం సర్పంచ్ అభ్యర్థి సోమపంగు సైదులు అన్నారు. బుధవారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామంలోని ప్రజలు ఈసారి సర్పంచ్గా అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి చేయడంతో పాటు గ్రామంలో నెలకొని ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం చేస్తానని, గ్రామంలో ఉన్న రామాలయాన్ని పునర్నిర్మాణిస్తానని, గ్రామంలో ఉన్న యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన అన్నారు. శుభాభివందనాలు. నిజంగా నేను విజయరాఘవపురం గ్రామంలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను, సంతోషిస్తున్నాను. నాకు ఈ అదృష్టం భగవంతుడు విజయరాఘవపురం గ్రామ పెద్దలు, ప్రజలు అందరూ కలిసి బాధ్యతగా నాకు సర్పంచి పదవిని కట్టబెట్టబోతున్నారని చెప్పనేసి నేను మనస్ఫూర్తిగా వారందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గ్రామంలో ఉన్నటువంటి ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా పెద్దల సహకారం తీసుకొని మీటింగ్ ఏర్పాటు చేసుకొని గ్రామ పంచాయతీ నుండి డిసిజన్ తీసుకొని తప్పకుండా పరిష్కారం చేసుకుంటాం. ఎక్కడ కూడా మన విజయరాఘవపురానికి ఇప్పటివరకు ఎలాంటి గొడవలు కానీ తారతమ్యాలు కానీ ఉన్నటువంటి సందర్భాలు లేవు. ఇక ముందు కూడా అలాగే మన గ్రామం ఆదర్శ గ్రామంగా నిలవాలని చెప్పనేసి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉద్యోగ సమైక్యతకు సంబంధించి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకనంటే వారు గ్రామంలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి సమభావనతో ముందుకు పోవాలి. కాబట్టి గ్రామాన్ని ఈసారి మన విజయరాఘవపురం గ్రామం అనేది నియోజకవర్గంలో ఖచ్చితంగా ఆదర్శ గ్రామంగా నిలిచే విధంగా కట్టుబాటుకు మంచి పేరున్న గ్రామంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు చర్చలు జరిపినారు. చర్చలు ఏమిటి అంటే యునానిమస్ ఇద్దామనే దాని మీద వారు చాలా కృషి చేసినారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కానీ ఆ సందర్భంలో ఒక 3 రోజుల పాటు కూడా వెయిట్ చేయడం జరిగింది. చివరగా మా పార్టీ తరఫున నేను పెద్దల సమక్షంలో అభివృద్ధి కొరకై ఏ విధంగా ముందుకు పోవాలనే విషయాన్ని కూడా డిసైడ్ చేసుకోవడానికి రమ్మని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. నామినేషన్ విత్డ్రా చేసుకునే రోజు ఏదైతే 2:30 గంటల మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల వరకు కూడా వెయిట్ చేసినాం. వాళ్ళు రాలేదు, వస్తున్నాం అన్నారు కాబట్టి రాలేదు. ఏం జరిగిందో తెలియదు, రాలేకపోయినందుకు పోటీలో ఉండవలసి వచ్చింది. కాబట్టి ఇప్పుడు గ్రామాభివృద్ధికి సంబంధించి ఏ విషయాన్నైనా ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా కోతులకు సంబంధించింది భగవంతుడి రూపం కాబట్టి వాటికి ఆహారానికి సంబంధించి భద్రతగా తీసుకుపోయి చేసే విధంగా ప్రభుత్వం నుంచి ఏ విధంగా చర్య తీసుకోవాలో దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్న గ్రామంలో ప్రతి పనిని కూడా ఖచ్చితంగా నెరవేర్చే విధంగా నేను ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి దేవాలయం మొట్టమొదటిగా నేను భద్రాచలం పోయి మొక్కుకొని వచ్చినాను. రామాలయం మా గ్రామంలో నేను నిర్మించుకోవడానికి ఇది ఇప్పుడు కాదు, అంతకుముందు గతంలోనే నేను మొక్కొచ్చినాను. అంతకుముందు నేను చందా రూపంలోనైనా నా వంతు సహాయం చేయడానికి పెద్ద మొత్తంలోనే నేను మనస్ఫూర్తిగా కోరుకొని వచ్చినాను దేవుడిని. కాబట్టి ఆ భగవంతుడే ఈసారి నాకు ఈ రూపంగా నన్ను ముందుకు నడిపిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ఫస్ట్ చేయవలసిన పని దేవాలయంతో మొదలు పెడతాం. సమస్య లేదున్నా కూడా పూర్తి స్థాయిలో నెరవేరుస్తాం.